కొండపల్లి బొమ్మలు కనుమరుగవుతున్నాయా? చూడగానే ఆకట్టుకునే రూపంతో పిల్లలను మంత్రముగ్ధులను చూసే కొండపల్లి బొమ్మలకు ఏమైంది? అన్ని రకాల చేతివృత్తుల మాదిరిగానే కొండపల్లి బొమ్మల తయారీకి కూడా వారసత్వం కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటి యువతరం సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు మళ్లుతున్నారు. కాస్తో కూస్తో చదువుకున్న యువత సైతం బొమ్మల తయారీకి ఆసక్తి చూపించే పరిస్థితులు లేవు. ఈ అద్భుతమైన విద్యను కొనసాగించలేక చాలా మంది ఇతర వృత్తుల్లోకి మరలిపోతున్నారు. ఆన్లైన్లో బొమ్మలకు గిట్టుబాటు ధర లభించడం లేదని భావించిన యూత్ మరో వృత్తిలోకి వెళ్తున్నారు. బొమ్మలు అప్లోడ్ చేస్తే దళారీ వ్యవస్థలు అడ్డంకిగా మారాయంటున్నారు. మరోపక్క సైబర్ నేరాలు అధికమవడంతో ఆ ప్రభావం బొమ్మల విక్రయాలపై పడుతుందేమోనని భయపడుతున్నారు బాధితులు. ఇక బొమ్మలు తయారు చేసి తెల్లుపునికి చెక్క కూడా మార్కెట్లో రేటు పెరిగింది. దీంతో తయారీ ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. కొండపల్లి బొమ్మల తయారీ కళాకారుల బాధలపై ఐ న్యూస్ ప్రతినిధి క్రాంతి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఏ ఇంట్లో బొమ్మల కొలువు పెట్టినా ఈ బొమ్మ లేకుండా ఉండదు. అదే కొండపల్లి బొమ్మ. 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కొండపల్లి బొమ్మను తయారు చేయడం అంత ఈజీ ఏం కాదు. సహజ సిద్ధమైనటువంటి రంగులు వాడుతూ తయారు చేసేటువంటి ఈ కొండపల్లి బొమ్మల తయారీ ఎలా ఉంటుందో ప్రస్తుతం ఐ న్యూస్ స్పెషల్ స్టోరీ ద్వారా మీకు నేను చూపిస్తాను. కళాకారుల చేతిలో చెక్కిన బొమ్మ ఎంత అందంగా తయారవుతుందో కొండపల్లిని బొమ్మని చూస్తేనే అర్థమవుతుంది. కొండపల్లి బొమ్మకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. కొండపల్లి కళాకారులు ఈ బొమ్మను తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఆ చెక్కను తీసుకువచ్చి తయారు చేసేంత వరకు వారికి ఎంత శ్రమ ఉంటుంది, దీని వెనకాల ఎంతమంది శ్రమ చేస్తారు అనేది మనం కొంతమంది కొండపల్లి కళాకారులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఒక బొమ్మ తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? ఈ చెక్క అంటే లైట్ వెయిట్లో ఉండడానికి ఆ చెక్కను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇది లైట్ వెయిట్ వచ్చేసి మనకి ప్రజెంట్ ఇక్కడ కొండ మీద దొరుకుతుంది మేడం. తర్వాత వర్కర్స్ అంటే ఒక బొమ్మ పర్టికులర్గా ఒక బొమ్మ అయితే వేయరు. ఒక 25 బొమ్మ అంటే ఒక 25 బొమ్మలు ఆ పర్పస్లో వేసుకుంటారు. ఐ థింక్ ఒక 2 days ఆర్ 3 days పడుతుంది టైము వాళ్ళకి. అంటే ఒక కూలీ పర్పసే వస్తుంది. ఒక 25 బొమ్మలు వేసినా సరే ఒక డైలీ ఒక 800 నుంచి 1000 రూపీస్ ఆ పర్పస్లో వాళ్ళకి కూలీ పడుతుంది. ఓకే, అంటే ఈ బొమ్మ తయారీ అనేది దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. కొండపల్లి బొమ్మ అనగానే దేశ విదేశాల్లో కూడా ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు ఆ బొమ్మకు ఉన్నటువంటి ప్రాముఖ్యత తగ్గుతుంది అనే వాదన వినిపిస్తుంది. ఎలా ఉంది మీకు బిజినెస్? ఎట్లా ఉంటుంది? ప్రభుత్వ సహకారం ఎలా ఉంటుంది? ఐ థింక్ ఇది తగ్గటం అని అయితే నాకైతే ఐడియా లేదు. ఇది తగ్గటం లేదు నాకు తెలిసి. నాది నార్మల్గా చెప్పాలంటే నాది ఆన్లైన్ బిజినెస్సే, ఎక్కువ ఆన్లైన్లోనే వెళ్తుంది. నాది ఇంటర్నేషనల్లో ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే ఇంటర్నేషనల్ ఇదివరకు తక్కువ ఉండేది, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఇంటర్నేషనల్ చాలా బాగుంది ప్రజెంట్. యా, అంటే ఇంటర్నేషనల్గా మీరు కొరియర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇట్లాంటి బొమ్మలు కావాలని అడుగుతారా, లేకపోతే సహజ సిద్ధంగా మీ దగ్గర ఉన్నవి మీరు అప్డేట్ వాళ్ళకి పెట్టినట్టయితే దాన్ని ద్వారా తయారు చేయించుకుంటారా? ఎటువంటి బొమ్మలు మీరు ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు? ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ని బట్టి ఒక్కొక్క ఆర్డర్ వస్తూ ఉంటుంది మేడం. ఒకళ్ళు ఉన్న మోడల్స్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇంకొకళ్ళు ఏంటంటే పర్టికులర్గా నాకు ఈ మోడల్ కావాలి అనేసి ఆర్డర్ చేస్తారు. ఎవరి మైండ్ సెట్ వాళ్ళు. పర్టికులర్గా ఇలాగే వస్తుందని అయితే గ్యారంటీ లేదు. అంటే ఏ బొమ్మలు తయారు చేస్తారు? సహజంగా మీ దగ్గర డాన్సింగ్ డాల్స్, టాయ్స్ ఎక్కువగా ఉంటాయి, లేకపోతే పెళ్ళి థీమ్ బేస్డ్ కూడా ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. సో ఏమేమి బొమ్మలు తయారు చేస్తారు? మనం పర్టికులర్గా అయితే డాన్సింగ్ డాల్ మెయిన్ మేడం. మనది డాన్సింగ్ డాల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 30-40 మెంబర్స్ చేస్తారు మన దగ్గర వర్క్ కూడా ఆల్మోస్ట్. ఇంకా నార్మల్గా ఇక ఎడ్ల బండి అనేది ఇక సెకండరీ. ఇంకా ఆల్మోస్ట్ చేస్తారు అన్నీ. ఆల్మోస్ట్ మన దగ్గర అన్నీ తయారవుతాయి. ఇంకా ఆర్డర్ పెట్టేది అంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తాం మనం. అంటే ఎక్కువగా ఈ బొమ్మ తయారీ చేయడానికి అనేది వంశపారంపర్యంగా, ఇప్పుడు కొండలు తయారు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు వంశపారంపర్యంగా ఏదైనా కూడా చేతి వృత్తి అనేది తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఫ్యామిలీస్లో మీ కొండపల్లి సంబంధించిన వాళ్ళని తీసుకుంటే చాలా వరకు ఈ బొమ్మలకి సంబంధించి వర్కర్స్ని పెట్టి చేయించడమే తప్ప తరతరాలు వెళ్తున్న సాంప్రదాయం కొనసాగుతుందంటారు? తరతరాలంటే నాకు అంత దూరం అయితే ఐడియా లేదు, కానీ జనరల్గా అయితే మా నాన్న అయితే చేశారు ఇది. మా నాన్న కూడా ఈ బొమ్మల ఫీల్డ్ అయితే కాదు, నాన్న సరదాగా నేర్చుకొని అనుకోకుండా ఇక ఈ ఫీల్డ్లోకి దిగిపోయారు. ఇంకా పర్టికులర్గా అది బాగుంది కదా అనేసి నేను కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఈ ఫీల్డ్ అయితే నాకు పర్లేదు, చాలా బాగుంది. జాబ్ చేసేదానికంటే మహా అయితే ఒక 20-30 thousand వచ్చేదానికంటే ఇది బెటర్ కదా అనిపించింది. కాబట్టి నాకు ఇది
దీనిలోకి ఈ ఫీల్డ్లోకి వచ్చేసాను. ఎన్ని కుటుంబాలు ఉంటాయంటారు ఓవరాల్గా ఇక్కడ? దాదాపుగా ఈ కుండపల్లి చుట్టుపక్కల అంటే వేరే వృత్తుల వారు ఉన్నా కూడా ఈ బొమ్మలు తయారు చేసేవి ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఐ థింక్ నేను అనుకోవటం అయితే ఒక 150 దాకా ఉండొచ్చేమో అనుకుంటున్నా. జనరల్గా వీళ్ళు అయితే ఒక 300 అంటున్నారు, కానీ 300 ఉండదు, ఫేక్ ఎక్కువ కాబట్టి ఒక 150 ఆర్ 100 నుంచి 150 లోపు ఉంటుంది అనుకుంటున్నాను అంతే. అంటే ఇప్పుడు ఈ యూజ్ చేసే రంగులు ఏవైతే ఉన్నాయో న్యాచురల్ రంగులు కాకుండా కొన్ని ఆర్టిఫిషియల్ రంగులు కూడా ఈ మధ్య కాలంలో వీటికి వేస్తున్నారు అనేది కూడా వస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇది అదే నేచురల్ ఎలా డిఫరెన్స్ తెలుస్తుంది అంట? ఫస్ట్ అయితే న్యాచురల్ అనేది ఇదివరకు ఐ థింక్ 10 years బ్యాక్ నడిచింది, కానీ ఇప్పుడు అసలు న్యాచురల్ అనేది లేదు. అసలు న్యాచురల్ అయితే ఫస్ట్ అసలు న్యాచురల్ అనేది లేదు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇంకా నార్మల్గా 5 అంటే బ్రాండ్స్ అయితే నేను చెప్పలేను, కానీ 5 రకాల పెయింటింగ్లు యూస్ చేస్తున్నారు. అవి రన్నింగ్ అవుతున్నాయి. సింపుల్గా ఎనామిల్ పెయింట్ ఒకటి, ఆయిల్ పెయింట్ అని, ఇవి 2. ఇంకా అవి బ్రాండ్స్ వస్తాయి కాబట్టి అవి నేను చెప్పను. ఓకే. ఈ కొండపల్లి బొమ్మల యొక్క ప్రాముఖ్యత అనేది తరతరాలకు వెళ్ళకపోయినప్పటికీ ఒక బిజినెస్గా డెవలప్ చేసుకునేందుకు, అంటే ఒకరి దగ్గర మనం జాబ్ చేసినప్పటికీ కూడా వచ్చే శాలరీతో బేస్ చేసుకుంటే కొండపల్లి బొమ్మల జీవనాధారం మీద బ్రతకడం చాలా ఈజీ అని చెప్తూ ఉన్నారు. అలాగే వ్యాపారస్తులు కూడా ఈ ఏదైతే కొండపల్లి బొమ్మల తయారీ అనేది దాదాపుగా ఒక 150 నుంచి 200 కుటుంబాలు ఈ కొండపల్లి పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. మహిళలు ఎక్కువగా ఈ కొండపల్లి బొమ్మల తయారీకి అలాగే వారి జీవనోపాధికి వీటిని తయారీ అనేది ఒక జీవనోపాధిగా ఎంచుకునే అవకాశం ఉంది. కొండపల్లి బొమ్మ తయారీ అనేది ఓ అందమైన చేతి విద్య. ఈ కొండపల్లి బొమ్మను తయారు చేయాలి అంటే ముందుగా చెక్కను తీసుకొచ్చి ఆ చెక్కకు ఒక రూపు తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. సహజ సిద్ధమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ చెక్కను ఒక అందమైనటువంటి కళాఖండంగా మార్చేందుకు ఎంత కష్టం పెడతారు అనేది ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఏదైతే చెక్కను తీసుకొని ఆ చెక్కను ఒక డిజైన్ తీసుకువచ్చి దానిని ఒక బొమ్మగా మలిచే ప్రయత్నంలో విడివిడిగా అంటే ఏదైతే బొమ్మ కొండపల్లి బొమ్మలో ఊగేటువంటి కింద అంటే చీర ఊగుతూ ఉంటుంది బొమ్మకి సంబంధించి, అలాగే తలకాయ ఊగుతూ ఉంటుంది, ఆ స్ప్రింగ్ల మీద ఆ బొమ్మ ఊగుతూ ఉంటే ఎంతో అందంగా ఈ కొండపల్లి బొమ్మ అనేది రూపుదిద్దుకుంటూ ఉంటుంది. ఎక్కువగా ఈ కొండపల్లి బొమ్మ అంటే కొండపల్లి పరిసర ప్రాంతాలలో మహిళలు ఎక్కువగా వీటినే జీవనాధారంగా చేసుకుంటూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కొండపల్లి బొమ్మల తయారీలో వారు ఎంతో నిమగ్నమై ఉంటారని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కొండపల్లి బొమ్మలకి సంబంధించినంత వరకు కూడా ఒక బొమ్మను తయారు చేయడానికి దాదాపుగా 2 నుంచి 3 రోజుల పాటు ఈ కొండపల్లి బొమ్మ తయారీకి పడుతుందని చెప్తున్నారు. చాలామంది అంటే వారసత్వంగా కొనసాగుతున్నటువంటి ఈ ఏదైతే చేతి వృత్తుల సాంప్రదాయాన్ని కొనసాగించడంలో కొన్ని కుటుంబాలు ప్రత్యేకంగా కొండపల్లి బొమ్మల తయారీ వాటి అమ్మకాలనే జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతున్న పరిస్థితి ఉంది. అయితే కొండపల్లి బొమ్మల తయారీ చేసేటువంటి అలాగే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి మహిళలు మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, ఒక బొమ్మ తయారు చేయాలంటే ఎంతసేపు పడుతుంది మీకు? అంటే ఎలా నేర్చుకున్నారు అసలు మీరు ఆ బొమ్మ తయారు చేయడం? అంటే మనకు ఇంతకుముందు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నేర్పించారు. 2-3 days పట్టిద్ది నేర్చుకోవాలంటే. మాకు ఒక బొమ్మ తయారు చేయాలంటే పూర్తిగా మీరు ఒక చిన్న బొమ్మలు పార్ట్స్ అలా పూర్తిగా ఒక బొమ్మ తయారు చేయాలంటే ఎంత సమయం పడుతుంది? పడుతుంది. పార్ట్స్ అన్నీ రెడీ అవ్వడానికి 1 week పడుతుంది. అంటే ఆ పార్ట్స్ తయారు చేసిన తర్వాత మీరు ఆ పార్ట్ని రెడీ చేసి బొమ్మ ఇలా ఇప్పుడు ఇది తెల్లగా ఉంది కదా, దీనికి మళ్ళీ పెయింట్స్ వేసే వాళ్ళు వేరుగా ఉంటారా? ఎలా ఉంటుంది? ఫస్ట్ అచ్చు ప్రిపేర్ చేస్తారు. అచ్చు అయిపోయిన తర్వాత దానికి పిన్ పెడతారు. పిన్ అయిపోయిన తర్వాత ఖర్చు కొడతారు. ఖర్చు అయిపోయిన తర్వాత ఇలా ఫినిషింగ్ చేస్తారు. జాయింట్ కవర్ చేసి, జాయింట్ కవర్ అయిన తర్వాత పేపర్ కొడతారు. పేపర్ అయిపోయిన తర్వాత ఫైనల్ పెయింటింగ్. అంటే ఈ బొమ్మ తయారు చేయడానికి 1 వారం రోజులు పడుతుందని చెప్తున్నారు. ఎంతమంది మహిళలు ఇలా కొండపల్లి పరిసర ప్రాంతాల్లో అందరూ ఎక్కువగా దీన్నే కుటుంబ పోషణకి ఇదే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ఎంతమంది మహిళలు ఈ పని చేస్తూ ఉంటారు? అలాగే మీకు రోజుకి ఎంత ఇన్కమ్ వస్తుందండి? మాకు పర్ డే 300 వస్తుంది. అంటే దీనికి అంటే అవైలబుల్గా ఉన్న మహిళలందరూ వస్తూ ఉంటారు. అంటే బయటికి వెళ్ళి జాబ్స్ చేసుకోవడానికి అవకాశం లేక అని చెప్పి ఇలా ఊళ్ళోనే అయితే మనకి ఈజీగా ఉంటుందని చెప్పి వస్తున్నాను.
అంటే కొండపల్లి బొమ్మ తయారీ అంటే చేతి వృత్తులు అనేది వంశపారంపర్యంగా ఒకరి నుంచి ఒకరికి వస్తుంటాయి. ఎక్కువగా కొండపల్లిలో ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీదే డిపెండ్ అయి ఉంటారు. కొండపల్లికి సంబంధించినంత వరకు ఈ బొమ్మని దేశ విదేశాలకు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తారు. సో ఆ బొమ్మకు అంత ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఇది మీ చేతిలో ఉన్న బొమ్మ ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎవరు కొనుక్కుంటారో తెలియదు. సో అంతటి బొమ్మను మీరు తయారు చేస్తున్నారు. ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఆ బొమ్మల గురించి ఎక్కడైనా చదివినా విన్నా ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. మేమే సొంతంగా మా హ్యాండ్తో ప్రిపేర్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. దాదాపుగా 200 నుంచి 300 మంది మహిళలు ఇందులో పనిలో రోజు ఉంటారమ్మా? ఉంటారు. అంటే ఎలాంటి కంపెనీస్ ఇంకా ఉంటాయి కదా, మొత్తం కలిపితే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ కొండపల్లి బొమ్మ తయారీ అనేది ఒక బొమ్మ తయారు చేయడానికి ముడి సరుకుని డెవలప్ చేసి దాన్ని ఒక్కొక్కటిగా కూర్చి ఆ బొమ్మకి ఉన్నటువంటి కళ్ళు, ముక్కు, చేతులు ఇవన్నీ కూడా అరేంజ్ చేసిన తర్వాత దానికి రంగు వేయడానికి పూర్తిగా రంగు ఆరిన తర్వాత దానిని ఒక బొమ్మగా అమ్మడానికి దాదాపుగా వారం నుంచి 10 రోజుల పాటు పడుతుందని చెప్తున్నారు. ఏదేమైనా కొండపల్లి బొమ్మ తయారు చేయడం అంటే అంత అందంగా ఉండేటువంటి బొమ్మను కూర్చడానికి ఒక వారం రోజుల టైం పడుతుంది. దాదాపుగా కొండపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు, పురుషులు, ఎక్కువగా మహిళలు ఇంటి నుంచి ఎక్కువగా బయటకు వెళ్ళవలసిన అవసరం ఉండదు కాబట్టి చేతి వృత్తులను డెవలప్ చేసేందుకు ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొండపల్లి బొమ్మల తయారీకి సంబంధించినటువంటి విషయంలో మహిళలు ఎక్కువగా ఈ పనిలో ఉంటారు. వారికి రోజు వేతనం చొప్పున పనిచేస్తున్నప్పటికీ ఆ బొమ్మను వేరే వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు ఈ బొమ్మ తమ చేతిలో తయారు అయింది అనే ఒక ఆనందాన్ని వాళ్ళు చూస్తున్నామని చెప్తూ ఉన్నారు. కొండపల్లి బొమ్మలు పల్లె జీవనానికి ప్రతిరూపాలు. ఈ కొండపల్లి అనే గ్రామంలో తయారు చేసేటువంటి ఈ బొమ్మలకు ఎంత ప్రాముఖ్యత ఉంది అంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండపల్లి అనేటువంటి చిన్న కుగ్రామంలో ప్రారంభమైనటువంటి కొండపల్లి బొమ్మల తయారీ ఏదైతే ఉందో అది దేశ విదేశాల్లో దీనికి ఒక ప్రాముఖ్యతను చాటుకుందనే చెప్పుకోవాలి. పోనికి అనే ఒక చెక్క నుంచి, తేలికపాటి చెక్క నుంచి ఒక బొమ్మకు కావలసినటువంటి కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు ఇలా వాటిని తయారు చేసి వాటిని ఆ గమ్ముతో అతికించిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా అందంగా కూరుస్తూ ఉంటారు. కొండపల్లి బొమ్మ అనగానే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అందరికీ గుర్తొస్తూ ఉంటుంది. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కొండపల్లి బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ఏదైతే ప్రసిద్ధి చెందినాయి. ఈ కొండపల్లి బొమ్మలు అనే వాటికి 400 ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉందని చెప్పాలి. కొండపల్లి బొమ్మలు కొండపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల్లో దొరికేటువంటి పోనికి అనే ఒక తేలికపాటి చెక్క నుంచి ఇవి తయారు చేస్తారు. ఏవైతే చాలా ఏకాగ్రతతోటి ఈ బొమ్మలు తయారు చేయడం అంటే అంత సులువైన మాట కాదు. పూర్తిగా అష్టవంకర్లు ఉన్నటువంటి తెల్ల పొనికి సంబంధించినటువంటి చెక్కను తీసుకువచ్చి దానిని పూర్తిగా శుభ్రం చేసుకున్న తర్వాత తల, కాళ్ళు, చేతులు మొదలగు విడి భాగాలు ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వీటన్నింటినీ కూడా చింత గింజలతోటి, చింత పిక్కలకు ఉన్నటువంటి గింజలు ఏవైతే ఉంటాయో ఆ చింత గింజలను ఆరబెట్టి బంకగా తయారు చేస్తారు. ఆ బంక ఏదైతే ఉందో ఆ బంకకి బంకతోటి వాటిని అంటిస్తూ ఉంటారు. అలాగే తెల్ల పొనికి బొమ్మ రూపంలో ఉన్నటువంటి సహజ జీవకళ ఉట్టి పడుతుందంటే అది ఖచ్చితంగానే కొండపల్లి బొమ్మగా గుర్తించవచ్చు. అయితే దానికి ప్రత్యేకంగా కొండపల్లి బొమ్మ అంటేనే బాగా గుర్తింపు పొందినవి ఏమిటి అంటే ఏనుగు అంబారీలు, అలాగే గీతోపదేశం చేస్తున్నటువంటి కృష్ణుడు, గోపికలు, కొబ్బరి చెట్లు, డాన్సింగ్ డాల్స్ చాలా ప్రాముఖ్యత అని చెప్పుకోవాలి. కొండపల్లి బొమ్మ అనగానే తలకాయి ఊగేటువంటి చిన్న బొమ్మ, నాట్యం చేస్తున్నటువంటి బొమ్మ ప్రధానంగా గుర్తొస్తుంది. డాన్సింగ్ డాల్ అనేది చాలా ప్రాముఖ్యత. దాంతోపాటు పెళ్లి పల్లకి, ఏవైతే పెళ్లి పల్లకీకి పెళ్లిలో సార ఇచ్చే సమయంలో కూడా ఈ కొండపల్లి బొమ్మలను పెట్టి ఇస్తూ ఉండడం అనేది సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది. దాంతోపాటు వివిధ పండుగలకి సంబంధించి సంక్రాంతి పండుగ కావచ్చు, అలాగే దసరా, దీపావళి సమయాల్లో కొన్ని చోట్ల ఏర్పాటు చేసేటువంటి
బొమ్మల కొలువుల్లో ఈ కొండపల్లి బొమ్మలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. పెళ్లి పల్లకిలు, గ్రామీణ నేపథ్యం ఉట్టిపడేటువంటి ఎడ్ల బండ్లు, వివిధ రకాల పక్షులు, హిందూ దేవతామూర్తులు బొమ్మలు, వీటిలన్నిటినీ కూడా పొనికి చెక్కను అందంగా చెక్కి దాని నుంచి తయారు చేస్తూ ఉంటారు. పొనికి చెక్క అనేది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ లభ్యం కావడం లేదు. దానివల్లనే చాలా ఇబ్బందులు కూడా ఈ వృత్తిని నమ్ముకున్న వారు కొంత ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం చూస్తూ ఉన్నారు. అయితే ఈ బొమ్మలకి సంబంధించినటువంటి వాటిని అన్నిటినీ కూడా ఎక్కువగా గిఫ్ట్స్ ఇవ్వడానికి, అంటే ఎవరన్నా మన రాష్ట్రానికి సంబంధించిన వారు మన రాష్ట్రానికి చెందినటువంటి కళాఖండాలను గిఫ్ట్ చేయాలి అనుకుంటారు. ఆ నేపథ్యంలోనే ఈ గిఫ్ట్ చేయడానికి ఈ కొండపల్లి బొమ్మలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీనికి సంబంధించి కలర్స్ వేసే విషయంలో కూడా చెక్కను తీసుకువచ్చి చెక్కకు ఒక బొమ్మ రూపు ఇచ్చిన తర్వాత ఆ బొమ్మకి రంగులు వేసే విషయంలో కూడా సహజ రంగులనే వాడడం అనేది ఇక్కడ ప్రత్యేకతగా చెప్పుకోవాలి. చెట్ల ఆకులు, బెరడు నుంచి తయారు చేసినటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్నే ప్రత్యేకంగా వీటికి వేసేందుకు, ఆ బొమ్మలకు అందంగా కూర్పు తీసుకువచ్చేందుకు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ కార్మికులకు ప్రస్తుతం కొండపల్లి బొమ్మలకు పూర్తిగా ఆదరణ అనేది తగ్గిపోవడంతో దాంతోపాటు చెక్క, ఏదైతే ఈ కొండపల్లి బొమ్మకు ఉపయోగించేటువంటి చెక్క కూడా లభించకపోవడంతో కార్మికులు ఉపాధి లేక ఆదరణ తగ్గడంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఈ బొమ్మలను ప్రత్యేకంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో కొన్ని చోట్ల ఇప్పటికే స్టాల్స్ లాంటివి ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇక ముఖ్యంగా ఈ బొమ్మలకి సంబంధించినటువంటి ముడి సరుకుకు ఉపయోగించేటువంటి కర్ర, ఏదైతే తెల్ల పొనికికి సంబంధించినటువంటి చెట్లు విస్తారంగా పెంచాలని ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ చెట్ల క్రమంగా చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో కొండపల్లి బొమ్మల తయారీదారులకి సంబంధించినటువంటి ముడి సరుకు ఏదైతే ఉందో ముడి సరుకు దొరకడం కష్టంగా మారుతోందని చెప్పి ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు బొమ్మల తయారీదారులు. ఈ నేపథ్యంలో చెట్లను రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా పెంచాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే అటవీ ప్రాంతంలో పెరిగేటువంటి ఏటికొప్పాక, కొండపల్లి పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ ఏదైతే అటవీ భూములు ఉందో ఆ భూముల్లో తెల్ల పొనికి చెట్లు పెంచడం పైన దృష్టి పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో 2-3 తరాలకు సరిపడేలాగా ఈ తెల్ల పొనికి చెట్లను పెంపొందించేందుకు, వాటిని పెంచేందుకు అధికారులు సన్నాహాలు కూడా ప్రారంభించారు. అయితే హస్తకళను ప్రోత్సహించేందుకు ఎక్కువగా ఈ బొమ్మలను యూజ్ చేయాలని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే అనేక మార్లు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దీంతో పాటుగా ప్రధానమంత్రి మోడీకి కూడా ఈ బొమ్మలను చూస్తే ఎంతో ఆప్యాయత, అనురాగాలు ఉట్టిపడేలాగా ఉంటాయి అని చెప్పి ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ఇప్పటికే చాలాసార్లు వీటి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అలాగే 2023లో జరిగినటువంటి అవార్డుని కూడా ఈ కొండపల్లి బొమ్మలు అనేవి సొంతం చేసుకున్నాయి. అయితే ఈ కొండపల్లి బొమ్మల ప్రాముఖ్యత ఏదైతే ఉందో తగ్గిపోతుండడంతో తయారీదారులు దీనిని నమ్ముకుని కొన్ని వేల కుటుంబాలు జీవిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొండపల్లి బొమ్మల యొక్క ప్రాముఖ్యత తగ్గకుండా కళాకారులని ఆదుకోవాలని కళాకారులు కోరుతున్నారు. కొండపల్లి బొమ్మలు తయారు చేయడానికి ఉపయోగించే ఏదైతే చెక్క ఉంటుందో, పోకు చెక్క అనే చెక్కతోటి కొండపల్లి బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. ఆ చెక్కకు వినియోగించే చెట్లను అడవిలో నుంచి తీసుకువచ్చి కళాకారులు వాటితోటి ఈ బొమ్మలను తయారు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం కొండపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఈ పోకు చెక్కలకి సంబంధించినటువంటి చెట్లన్నీ కూడా పూర్తిగా అంతరించిపోవడం వల్ల వేరే ప్రాంతాల నుంచి ఈ చెక్కను తీసుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు కళాకారులు. అయితే ఈ కళాకారులకి సంబంధించినంత వరకు కూడా కొన్ని వేల కుటుంబాలు ఈ ఏదైతే కొండపల్లి బొమ్మలకి తయారీకి సంబంధించినటువంటి జీవనోపాధిగా చేసుకుని బ్రతుకుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ తెల్ల పొనికి పిలువబడే ఈ మెత్తని కలపను ఉపయోగించి చేతి వృత్తులతోటి క్లిష్టమైన
విడి భాగాలను చెక్కుతారు. అయితే దీనికి సంబంధించి గ్రామీణ జీవిత మరియు ప్రకృతిని వర్ణించే మనోహరమైనటువంటి బొమ్మలుగా తయారు చేస్తూ ఉంటారు. ఈ కొండపల్లి సమీపంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ కొండలకు ఉన్నటువంటి తెల్లని పొనికి అనే పిలువబడేటువంటి చెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ చెక్క నుంచి ఈ అందమైన కొండపల్లి బొమ్మని వాడుతూ ఉంటారు. అలాగే ఈ చేయడానికి వాడేటువంటి చెక్క ఏదైతే ఉందో ఎన్ని రోజులైనా కూడా చెక్కలో పగుళ్ళు రావడం కానీ, ఈ చెక్కకి వాడేటువంటి సహజ సిద్ధమైనటువంటి రంగులు కానీ, అలాగే ఆ బొమ్మలను తయారు చేసేందుకు చిన్న చిన్న విడి భాగాలను అతికించేందుకు వాడేటువంటి గమ్ ఏదైతే ఉంటుందో ఆ గమ్ కూడా సహజ సిద్ధమైనటువంటి చింత పిక్కలతోటి తయారు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు ఆ చెక్క బొమ్మలతో ఆడుకున్నప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ చెక్క బొమ్మలు అనేవి ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించి ప్రతి ఇంట్లో ఈ కొండపల్లి బొమ్మ అనేది ఒక తరతరాల జ్ఞాపకంగా ఉంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొండపల్లి బొమ్మలకి సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం కళాకారులు దీనికి సంబంధించినటువంటి వృత్తిని కొనసాగించాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితులని ఎదుర్కొంటూ ఉన్నారు. కాలక్రమంలో ఈ వృత్తి కొనసాగించలేక ఇతర వృత్తుల్లోకి కూడా చాలామంది వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. దీనిని ఏదైతే ఆన్లైన్లో కొండపల్లి బొమ్మలను విక్రయించే స్థాయికి ప్రస్తుతం వెళ్ళినప్పటికీ కూడా బొమ్మలు ఏదైతే తయారు చేసేందుకు ఎవరు కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎందుకంటే వంశపారంపర్యంగా ఈ వృత్తిని చేపట్టాలంటే దీనికి ఉన్నటువంటి ఆదరణ ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఆదరణ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇక్కడ తయారు చేసే తయారీదారులు ఎవరైతే ఉన్నారో వారి కష్టాలు అయితే తీరే పరిస్థితి లేదు. 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కొండపల్లి బొమ్మకు పునర్జీవం తీసుకురావాలని ప్రభుత్వాలు సహకరించాలని కళాకారులు కోరుతూ ఉన్నారు. సహజ సిద్ధంగా ఉండేటువంటి నాగరికతను చెప్పేటువంటి బొమ్మల తయారీ అనేది కొండపల్లి బొమ్మలకే ప్రత్యేకత. ఏ బొమ్మను చూసినా దాంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాగరికత అనేది ఇక్కడ జరిగేటువంటి సాంప్రదాయాలన్నీ కూడా ఉట్టిపడుతూ ఉంటాయి. ఒక పెళ్లిక వేడుక దగ్గర నుంచి శ్రీమంతం, అలాగే నాగలితో ఎద్దు దునేటువంటి రైతు, ఏదైతే ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మల్లో కనిపిస్తూ ఉంటాయి. 40 సంవత్సరాల క్రితం దాదాపు 84 కళాఖండాలు ఇక్కడ కొండపల్లి కళాకారుల చేతిలో రూపుదిద్దుకునేవి. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ కళకు ఏదైతే కొండపల్లి బొమ్మలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అలాగే ప్రాధాన్యత తగ్గిపోవడంతో దీనిని వంశపారంపర్యంగా ముందుకు తీసుకువెళ్లేందుకు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో కొండపల్లి బొమ్మకు సహజ సిద్ధమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కొండపల్లి బొమ్మ తయారీ కోసం ప్రత్యేక శ్రద్ధను ప్రభుత్వం పెట్టాలని కొండపల్లి కళాకారులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, కొండపల్లి నుంచి.